కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవి ఆశలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే తనకు త్వరలోనే మంత్రి పదవి లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపిక పట్టానని, త్వరలోనే మంత్రిని అవుతానని ఆయన అన్నారు. ఆయన తాజా వ్యాఖ్యలతో మంత్రి పదవి ఆశం మళ్లీ చర్చాంశనీయంగా మారింది. చాలా కాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి ఈ విషయంపై పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు అది నెరవేరలేదని గతంలో మీడియా సమావేశాల్లో వ్యాఖ్యానించారు. పార్టీలోని పరిణామాలపై కూడా కొన్ని సందర్భాల్లో ఆయన వివాదాస్పదంగా మాట్లాడారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని, అదే మంత్రి పదవి లభిస్తే నియోజకవర్గాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో అసహనంతో మాట్లాడిన ఆయన ఇప్పుడు సానుకూల ధోరణితో మాట్లాడుతుండడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అధిష్టానం నుంచి మంత్రి పదవిపై ఆయనకు ఏమైనా సానుకూల సంకేతాలు అందాయా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవి ఆశలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే తనకు త్వరలోనే మంచి పదవి లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపిక పట్టానని, త్వరలోనే మంత్రిని అవుతానని ఆయన అన్నారు. ఆయన తాజా వ్యాఖ్యలతో మంత్రి పదవి అంశం మళ్లీ చర్చాంశనీయంగా మారింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. చాలా కాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ విషయంపై పలు సార్లు కూడా బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఈ నేపథ్యంలోనే నిన్ను చూసుకోవచ్చు, మరి ఈ మధ్య కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో కూడా అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు అది ఏమేరా నెరవేర్చలేదు కూడా ఆయన మీడియా సమావేశాల్లో కూడా పలుమార్లు తన ఆవేదన అయితే వెళ్ళగక్కిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీల పరిణామాలపై కూడా కొన్ని సందర్భాలు కూడా వివాదాస్పదంగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ పార్టీలో సరైన సముచిత స్థానం కల్పించట్లేదని కూడా పలుమార్లు వెల్లడించారు. అదృష్టం ఉంటే తనకు త్వరలోనే మంత్రి పదవి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఓపిక పట్టానని, త్వరలో కూడా మంత్రి అవుతానని కూడా ఆయన బహిరంగంగా చెబుతున్న పరిస్థితి ఉంది. ఆయన తాజా వ్యాఖ్యలతోటి మంత్రి పదవి అంశం మళ్ళీ చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు హరీష్. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పటికి కూడా ఆయన కూడా గట్టి పోటీ ఎదుటి వ్యక్తి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సరైన సంయుక్తులను కల్పించట్లేదు, పనిచేసే వాళ్ళకి కూడా మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి అయితే ఉందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి పదవి ఇస్తే, అదే మంత్రి పదవి లభిస్తే నియోజకవర్గాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో కూడా అసహనంతో మాట్లాడిన ఆయన ఇప్పుడు సానుకూల ధోరణితో మాట్లాడుతున్నారు. రాజకీయాల వర్గాల్లో కూడా కొత్త చర్చ మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం నుండి మంత్రి పదవిపై ఆయనకు ఏమైనా అనుకూల సానుకూల సంకేతాలు అందాయని కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, ఇప్పటికే ఆయనకి కాంగ్రెస్ పార్టీలో కాకపోయినా సరే ఇటు నియోజకవర్గంలో అయితే మంచి స్థానం ఉంది. ఆయనకి ప్రజల్లో కూడా మంచి అభిమానం కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నన్ను గెలిపించారు, ఇంకా మరింత అభివృద్ధి చేస్తాను, నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాల్లో కీలకంగా మారుతాను, తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక భూమిక పోషిస్తానని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మాటలు చర్చనీయంగా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఆయన పలుమార్లు కూడా బహిరంగంగా తన ఆవేదన వ్యక్తం చేశారు, కానీ ఈసారి మాటల్లో అయితే ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చిద్దని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది హరీష్. అయ్యప్ప, అలాగే ఇన్ని రోజులు ఓపిక పట్టాను, త్వరలోనే మంత్రిని అవుతానంటూ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుందా?
స్పష్టంగా గతంలో చూసుకోవచ్చు. ఇప్పుడైనా సరే ఆయన ఒకటే చెబుతున్నారు, తనకి సీనియారిటీని బట్టి మంత్రి పదవి కావాలని గతంలో చెప్పారు. పలుమార్లు కూడా ఇతర మంత్రులపై కూడా తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన తన నియోజకవర్గంతో పాటు తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని మంత్రి పదవి ఇస్తే అని కూడా సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా తను చేసిన వ్యాఖ్యల్ని అధిష్టానం సీరియస్ గా తీసుకున్నప్పటికీ తన సోదరుడు కావచ్చు మంత్రి హోదాలో ఉన్నారు. అదిగాక ఈయన కొంత ఎమ్మెల్యేగా కూడా పలుమార్లు గెలిచిన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే దానిపై సానుకూల వాతావరణం ఉన్న పరిస్థితుల్లో అతనికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకోవచ్చు, అజరుద్దీన్ కూడా మంత్రి పదవి లభించిన నేపథ్యంలో తనకు కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తే తనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తన నియోజకవర్గానికి కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని చెబుతున్న నేపథ్యంలో ఆ నేపథ్యంలో చూసుకోవచ్చు. మరోవైపు తను చేసిన వ్యాఖ్యలపై కూడా అధిష్టానం సీరియస్ గా ఉండే అవకాశం ఉంది కూడా తెలుస్తుంది. అది అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని కూడా మనకు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఈసారైనా ఓకే రైట్, థ్యాంక్ యూ.